ఏమా వీడసలు తీసుకెళ్ళాడు సినిమాకి? అది అంటే తీసుకెళ్ళారమ్మా, తీసుకెళ్ళాను. అయ్యో అబద్ధం అత్తయ్య గారు. అబద్ధమా? ఏంటి అబద్ధం? అబద్ధం? అబద్ధం ఏంటి? అబద్ధం ఏంటి? సినిమాకి తీసుకెళ్ళను, నీతో సినిమా చూడడం నాకు ఇష్టం లేదు అని నా ఫ్రెండ్ తో పంపించి ఆయన ఫ్రెండ్స్ తో తిరిగొచ్చారు అత్తయ్య గారు. అమ్మా అమ్మా అమ్మా, అబద్ధం అమ్మా, అంతా బాబా. ఏయ్, నోరు మూయ్. ఇంకా బుకాయించాలని చూస్తున్నావా? అమ్మాయి అంత బాధపడుతోంది, నువ్వెంత టార్చర్ చేసావో నాకు ఇప్పుడు అర్థం అవుతోందిరా. ఏమా నేనా? అవును నువ్వే. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకెప్పుడైనా అమ్మాయిని బాధ పెట్టావో నీ చర్మం ఉలి చేస్తా. ఏమనుకున్నావో? అది కాదమ్మా. మధు గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఇంకేం మాట్లాడుకో, వెళ్ళి లోపలికి. అమ్మా వెళ్ళు. అత్తయ్య గారు, మరి మా సినిమా సినిమా కావాలా? ఉండి చూపిస్తారా? ఒరే సుబ్బా, అమ్మా అక్కడ పెద్ద కర్ర ఉంటుంది, తీసుకున్నారా? నీకు సినిమా నేను చూపిస్తాను. కావాలి అమ్మ చేతికి దొరికిపోతే మనం బలైపోతాం. ఏంటక్క నువ్వు? నేను వేస్తాను కదా, ఇటివ్వు. నేను వేస్తాను కదా మధు, పర్లేదక్క. మావయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఏమ్మా మధుమతి, బాగున్నారా? బానే ఉన్నానమ్మా. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. దీర్ఘ సుమంగళి భవ, నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. మావయ్య గారు, పిలుపు కొత్తగా ఉందా? అవునమ్మా, ఆ పిలుపు వింటే ఎంత ఆనందంగా ఉందో. ఇక శాశ్వతంగా అలాగే పిలుస్తుంది. ఈ విషయం మా అమ్మకి చెప్పేటప్పటికి చాలా సంతోషించింది. ఆవిడ సంతోషించటం వల్ల మనకొచ్చే లాభం ఏమీ లేదు. అయినా అమ్మే కావాలి అని ఆవిడ చెంగు పట్టుకొని వెళ్లారు కదా, వెళ్ళేటప్పుడు కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లారు. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చారు? ఏ చేతులు డబ్బులు అయిపోయాయా? ఏదో పెళ్ళాం మెట్లు గుర్తొచ్చారే. నేను మనిషినే కదా, తల్లి కోసం కాకపోయినా పిల్లల కోసం వచ్చాను. అయినా పెళ్ళా మీద మనసు పడే వయసు కాదు నాది, వద్దంటే వెళ్ళిపోతా. ఇప్పటికైనా పిల్లలు గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. నన్ను కాదని వెళ్ళినందుకు కోపంతో మాట్లాడాను గాని భర్తని కాదనుకునేంత దుర్మార్గురాల్ని కాదు. తులసి, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, స్నానానికి ఏర్పాట్లు చేసి భోజనం సంగతి చూడండి. అలాగే అత్తయ్య గారు. ఈయన నాన్నమ్మ ఎలా ఉంది? చావు కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని అందరినీ తలుచుకుంటూ చావలేక బ్రతకలేక నరకం అనుభవిస్తోందిరా. ఏ క్షణానైనా రాలిపోవచ్చు. అయ్యో, మరైతే ఇంటికి తీసుకురావచ్చు కదా మావయ్య గారు. ఎందుకమ్మా? దీని పిసినారీతనంతో 10 రోజులు ముందే చంపుకోటానికా? ఇక్కడికన్నా అక్కడే ప్రశాంతంగా ఉందనిపించింది, అందుకే అక్కడే వదిలేసి వచ్చా. మావయ్య గారు, ఇంతకీ కేరళ నుంచి మా కోసం ఏం తీసుకొచ్చారు? తెచ్చానమ్మా. ఏం తీసుకొచ్చారు? ట్రైన్ టికెట్. ఆ? జాగ్రత్తగా దాచిపెట్టమ్మా. మీ అత్తగారు పాత పేపర్లు అమ్మేటప్పుడు తూకంలోకి పనికి వస్తుంది. ఎరా నా నలుగురు కొడుకులారా, ఇప్పటికైనా మీ బుద్ధులు మార్చుకున్నారా? ఇంకా అలాగే తగలంటారా? నేను చాలా మారిపోయాను నాన్న. నిజమా? అంటే పేకాట ఆడటం మానేసావా? అవునా, పేకాట మానేసి పక్క నిలబడి పందాలు కడుతున్నాను. ఏడ్చినట్టుంది. కాలు పోయింది కనకలింగం అంటే మోకాలు దాకా పోయింది బోళ్ళలింగం అన్నట్ట. డబ్బులు పోగొట్టుకోవడానికి ఏ రాయైనా ఒకటే. ఎలా ఉన్నావు? కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ అయినా చేయొచ్చుగా. నా సంగతి సరేలేరా, నీ సంగతి ఏమిటి? బంగారం లాంటి అమ్మాయిని భారీగా స్వీకరించావు, మరి బాధ్యతలు ఎలా మోస్తున్నావు రోయ్?
అంటే నీ ఉద్దేశం? పెళ్ళాన్ని పోషించడానికి పనేదైనా చేస్తున్నావా ఇంకా తిని తిరుగుతున్నావా అని అడుగుతున్నారు మావయ్య గారు. ఆ, అదే అంటే ట్రై చేస్తున్నానన్న. ఆ? హె, ఇంకా ట్రై చేసే దగ్గరే ఉంటే రై ఇక నీ బతుకు కూడా నాలాగే అయిపోతుంది. జాగ్రత్త. అర్థం కాల. పెళ్ళంతాటు మొగుడు అయిపోతావు అని. దానికన్నా అడుక్కు తినటం బెటరు. కాబట్టి సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక పని వెతుక్కో. నీ పెళ్ళాన్ని నువ్వే పోషించు. రేయ్ మొగాడు అని నిరూపించు. నాకులాగా. హె, కరెక్టే రోయ్. హె, వాడొస్తే పడుకున్న పశువు కూడా పైకి లేవదు. ఇక వాడి పెళ్ళం వెళ్ళొస్తుందిలే. కాబట్టి ఆ ముగ్గురన్నల్లా కాకుండా కొంచెం మొగాడిలా బతకరా. ఛీ, పద. రారా. నాన్న సర్లే గాని నాన్నమ్మ టయానికి మందులు వేసుకుంటుందా లేదా? తప్పదు కదా, వేసుకుంటోంది లేరా. అర్థమైందనుకుంటా. బాగా అర్థమైందండి. సరేనండి. చెప్తానే, నీ సంగతి చెప్తా. మావయ్య గారు, మావయ్య గారు. వస్తున్నా. నమస్కారం అండి. నువ్వా బాబు? కూర్చో. సుమతి, సుమతి. ఏంటండి? ఎవరు వచ్చారో చూడు. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. బాగున్నారా బాబు? బాగున్నానండి. మధు రాలేదా? అంటే మధుకి చెప్పకుండా వచ్చాను. ఎందుకంటే మధు లేకుండా మీతో నేను చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. అత్తయ్య గారు, నేను మీ విషయంలో చాలా తప్పు చేశానండి. అయినా మీరు పెద్ద మనసుతో నన్ను క్షమించి బంగారం లాంటి భార్యను నాకు ఇచ్చారు. కానీనా? ఏమైంది బాబు? ఏముంది అత్తయ్య గారు, ప్రతి అత్తగారింట్లో కోడలుకుండే ప్రాబ్లమే కట్నం. మధు కట్నం తేలేదని నాకు మా అమ్మకి ఏ ఇబ్బంది లేదండి. కానీ మా వదిల్లే సందర్భం దొరికితే మధుని తెప్పుతున్నారు. కారణం వాళ్ళిద్దరూ కట్నం తీసుకొచ్చారు. అలా అని మధుని కట్నం తెమ్మనేంత నీచుణ్ణి కాదండి. కాకపోతే మా వదిలిన ముందు మా ఆవిడ తలెత్తుకుని తిరగాలన్నదే నా ఆశ, నా కోరిక. చెప్పు బాబు, మా చిట్టి తల్లిని ఆ అవమానం నుంచి తప్పించాలంటే మేము ఏం చెయ్యాలి బాబు? చెయ్యాల్సింది మీరు కాదు మావయ్య గారు, నేను. అవునత్తయ్య గారు, నేనే ఉద్యోగమో వ్యాపారమో చేసి డబ్బు సంపాదిస్తే అప్పుడు వాళ్ళకనే అవకాశమే ఉండదు. ఒకవేళ మా వదిలినప్పుడు అన్నా కూడా మా ఆవిడకేం తక్కువ, నేను సంపాదిస్తున్నాను, నేను పోషిస్తున్నానని మా వదిలినతో వాదిస్తాను. అవసరమైతే వాళ్ళని ఎదిరిస్తాను. చెప్పు బాబు, మా దగ్గర మొహమాటం ఏముంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఉద్యోగం రావడం చాలా కష్టం. అందుకని నేను కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బాబు. చాలా థ్యాంక్స్ మావయ్య గారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కంపెనీ పెట్టాలంటే దాదాపు 2 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. బ్యాంక్ లోన్కి అప్లై చేశానండి, కానీ వాళ్ళు ఆస్తి షూరిటీగా పెట్టమన్నారు. మా అమ్మని అడిగితే ఇస్తుంది. నాకే అడగడం ఇష్టం లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక మా అమ్మకి చెప్దాం అనుకుంటున్నాను. నిజమే బాబు. ఏమీ జరక్క ముందు అందరికీ చెప్పుకుంటే రేపు అనుకున్న పని కాకపోతే అందరు మనల్ని చులకనగా చూస్తారు. అందుకే చెప్పలేదు అత్తయ్య గారు. కాకపోతే చిన్న చిక్కొచ్చింది మావయ్య గారు. ఏమిటి బాబు అది? వద్దులేండి మావయ్య గారు, ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు చెప్తే మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టినవాడిని అవుతాను. నేను బయలుదేరతానండి. ఆగు బాబు, నువ్వు అడిగింది ఇవ్వకుండా దాచుకునేందుకు మా దగ్గర ఏమీ లేదు బాబు. కాబట్టి నీ మనసులో ఏమీ దాచుకోకుండా ఏముందో చెప్పు బాబు. అంటే
అది బ్యాంకు షూరిటీకి మీరు సంతకం పెట్టాలి. ఆ మాట అడగడానికి మొహమాటం ఎందుకు బాబు? చెప్పు, సంతకం ఎక్కడ పెట్టాలి? నా కంపెనీ కోసం మీరింత రిస్క్ చేస్తున్నారంటే మీరు నిజంగా దేవుడు మోహి గారు. అరే లే బాబు, ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్నే నీకు భార్యగా ఇచ్చాను. ఈ ఇల్లు ఒక లెక్క బాబు. అయినా మాకు నువ్వొకటి మధు ఒకటి కాదు. ఈ కంపెనీ పెడుతున్నది ఎవరు? మా అల్లుడు గారు, అంటే మా కూతురు భర్త. అంటే మేం షూరిటీ పెడుతుంది మా మధు కంపెనీకే కదా. ముందు సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు బాబు. ఇక్కడ మోహి గారు. పాముకి పాలు పోస్తున్నాం, త్వరలో కాటేస్తుంది, చావడానికి రెడీగా ఉంది. మంచిది. చాలా థ్యాంక్స్ మోహి గారు, ఉంటాను. అలాగే. మోహి గారు, ఏమీ అనుకోవద్దు. పని పూర్తయ్యే వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మన మధ్య ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా మా ఆవిడ మధుకి అస్సలు తెలియకూడదు. అంటే నా ఉద్దేశం మధుకి చెప్పకూడదని కాదండి. మధుకి తెలిస్తే ఆ ఆనందంలో ఈ విషయాన్ని మా అమ్మకి చెప్పేస్తుంది. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అదీగాక మధుకి నేను బిజినెస్ చేయడం ఇష్టం లేదండి. తనకి నేను ఉద్యోగం చేయడమే ఇష్టం. అందుకని. అర్థమైంది బాబు. నా ప్రాణం పోయినా నేను ఎవ్వరికీ చెప్పను, సరేనా? చాలా థ్యాంక్స్ మోహి గారు. నేను బయలుదేరతానండి. వస్తాను మోహి గారు. ఉంటాను అత్తయ్య గారు. మంచిది. ఏంటి, కేరళ నుంచి మీ నాన్న వచ్చాడా? రావడమే కాదురా, వచ్చి రాగానే నాకు జ్ఞానోపదేశం కూడా చేశాడు. ఏమని? తొందరగా మనవాడిని కనమనే? అంత లేదురా, ఏదైనా ఉద్యోగం చూసుకోమని. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నావు కదరా. ఏ ఉద్యోగం రా? మధుమతి నడిపించే ఉద్యోగం. తిని తిరుగుతూ మాతో ఉన్నావు కదా. చా ఏడిసారు అదవల్లరా. అప్పటికి మీరు ఏదో ఉద్యోగం చేసేస్తున్నట్టు. మేం చేయకపోయినా పర్లేదురా, ఎందుకంటే మేం బ్యాచిలర్స్. కానీ నువ్వు మధుమతి మోగుడ్సు. రేపో మాపో మీకు కొడుకు పుడతాడు. వాడికి తిండి బట్ట చదువు, వాడి కోసమైనా నువ్వు ఉద్యోగం చేయాలి కదా. నువ్వు చెప్పేది కరెక్టేరా. అందుకే కదా నేను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. బిజినెస్ నువ్వా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను బిజినెస్ చేయలేను అనా, లేకపోతే నేను బిజినెస్ చేయడానికి పనికిరాను అనా? బిజినెస్ కి డబ్బులు మీ అమ్మ ఇవ్వదని. నేను బిజినెస్ చేస్తానని చెప్పా గానీ డబ్బు మా అమ్మ ఇస్తుందని చెప్పానా? మరి బిజినెస్ కి సరిపడా డబ్బులు ఎవరిస్తున్నారా? మా మామ. అదేరా శంకరం మాస్టర్, ఆయన ఇస్తున్నాడు. మధుమతి వాళ్ళ నాన్న? యా. ఆయన దగ్గర అంత డబ్బు ఉందా? రే, మా మామనంత తక్కువ అంచనా వేయకరా. ఆయన దగ్గర కోట్లున్నాయి తెలుసా? కోట్ల? అవునరా. ఆయన ఉంటున్న పాత కొంప ఉందిగా, దాని విలువ 6 కోట్లు. ఇల్లా? నువ్వేదో క్యాష్ ఉన్నట్టు చెప్తావేరా. ఓర్ నా చిట్టి పొట్టి ఫ్రెండు, ఆ ఇంటినే నేను క్యాష్ గా మారుస్తున్నాను. ఎలా? చాలా సింపుల్ రా. ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోయే బిజినెస్ కి బ్యాంక్ లోన్ అప్లై చేశాను రా. ఎలాగో లోన్ 2 కోట్లు కాబట్టి దానికి షూరిటీ కావాలి. అందుకు నేనేం చేశాను, మా మామగారి దగ్గరికి వెళ్ళాను. మారిపోయినట్టుగా నటించి నటనలో నా విశ్వరూపం చూపించాను. పాపం వెరిమానవుడు నా యాక్టింగ్ చూసి నేను మారిపోయానని నమ్మేశాడు రా. అంతేకాదురా, నాకు సంతకం కూడా పెట్టేశాడు. అవునా? యా. సో
రేపు నాకు లోన్ వస్తుంది, కానీ నేను ఎలాగో లోను కట్టను కాబట్టి ఎగదొబ్బేస్తాను కాబట్టి మా మామగారింటిని వేలం వేస్తారు. ఓహో, వేలం వేసిన తర్వాత మా యావిడ శ్రీమతి మధుమతి చైతన్య తట్టుకోలేక వాళ్ళ నాన్న చేసిన పనికి ఆయన నిందించలేక నన్ను నిలదీయలేక నలిగిపోవాలి. పాపం అమ్ముడైపోతున్న దాని ఇంటిని చూసుకుని నెత్తి నోరు కొట్టుకుని ఏడవాలరా. నా కాళ్ళు పట్టుకుని వద్దండి మా ఇంటిని అమ్మొద్దండి అని నన్ను బతిమాలాలరా. అప్పుడు దాని మీద నాకున్న పగ చల్లారినట్టు. అమ్మ నా బొమ్మర్ది, కొంపలు కూల్చే తెలివితేటలు నీ దగ్గర చాలా ఉన్నాయి రో. ఈ విషయం మధుమతికి చెప్పి నీ రోగం కుదిరిస్తా చూడు. ఎలా ఉందిరా మన డైరెక్షన్? బొమ్మర్ది ఏంటి మంచి హుషారుగా ఉన్నట్టున్నావు? మళ్ళీ ఏమైనా కొంపలు కూర్చో ప్లాన్ ఏమైనా వేస్తున్నావా? అబ్బే, నీ అంత తెలివితేటలు నాకెక్కడున్నాయి బావా. అది నిజమేలే. అందుకే కట్నం డబ్బులు ఇవ్వకుంటే నేను కండవా కట్టుకున్నాను, మీ నాయన ఎంగిల్ బిడీలు ఏడుకుంటున్నాడు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేదంటే చినిగిపోద్ది. ఏంటది? షర్టు. అన్ని రోజులు మనకు మంచిది కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండే. చూసావా మా బావజ్ఞానంటే ఎంత ప్రేమో, అందుకే ఇలా కొట్టి మరీ జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎరా నీకు ఎలా అర్థమైందా? జాగ్రత్త చెప్పినట్లేదు, వార్నింగ్ ఇచ్చినట్టుంది. ఈ మధ్య నీకు బుర్ర బాగా పెరిగిందిరా. కోట పదనే. ఏమిటన్నయ్య గారు మీరు అనేది? చేతు చేయబోయే బిజినెస్ కోసం షూరిటీగా మా నాన్నగారితో సంతకం చేయించుకున్నారా? అవునమ్మా, చేతు వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తుంటే విన్నాను. ఆయనకి కోట్ల రూపాయలు ఆస్తుండగా షూరిటీగా మా నాన్నగారితో సంతకం చేయించడం ఏమిటి? ఏముంది, తీసుకున్న లోను కట్టకుండా ఎగ్గొట్టి మీ ఇల్లు బ్యాంక్ వేలంలో అమ్మించాలని అతని ప్లాను. నీకు కూడా తెలియకుండా సంతకం పెట్టించాడు. మీ నాన్న కూడా నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. వెంటనే మీ నాన్నకు ఫోన్ చేసి విషయం ఏదో కనుక్కో అమ్మా. అలాగే. ఇదిగో ఫోన్. హలో, ఎవరు? నాన్నగారు, నేను మధునండి. మా మధు, నువ్వా? కొత్త నెంబర్ నుంచి చేసేసరికి ఎవరిదో అనుకున్నాను. కొత్త కొత్త విషయాలు తెలిసేసరికి కొత్త నంబర్ నుంచి చేయక తప్పలేదు నాన్నగారు. ఎలా ఉన్నావమ్మా? చాలా బాధగా ఉన్నాను నాన్నగారు. ఏంటమ్మా, ఏమైంది? అత్తగారింట్లో ఏమన్నా ఇబ్బంది వచ్చిందా? ఈసారి నా బాధకు కారణం అత్తింటి వారు కాదు నాన్నగారు, పుట్టింటి వాళ్ళు. మేమా నీ బాధ కారకులం? మేమేం చేశాం తల్లి? కన్న కూతురు దగ్గర నిజాన్ని దాచారు. నా కోసం, నా సంతోషం కోసం మళ్ళీ కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకు ఇలా చేశారు నాన్నగారు? నాతో ఒక్క మాట చెప్పడానికి కూడా మీకు మనసు రాలేదా? నీ బాధ కారణం అర్థమైందమ్మా. కాకపోతే నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఇదిగో మీ అమ్మ చెబుతుంది, మాట్లాడోయ్. అమ్మా మధు. అమ్మా, అతను నా భర్తే కావచ్చు, అతను అడిగాడని కాదని లేకపోవచ్చు. అలా అని మీ ప్రాణానికి ప్రాణమైనా ఆ ఇంటిని వ్యాపారం కోసం ఎలా అప్పచెప్తారమ్మా? అసలు షూరిటీగా ఎందుకు సంతకం పెట్టారు? పిచ్చిదానా, మా ప్రాణమైన నిన్నే అతనికిచ్చాము. ఇక ఈ ఇల్లెంతా? అయినా ఎవరికి సంతకం పెట్టామే? శంకరశాస్త్రి అల్లుడికే కదా. అతన్ని మెళ్ళో తాళి కట్టిన రోజు నుంచి ఈ ఇంటి మీద నీకెన్ని హక్కులున్నాయో అతనికి అన్ని హక్కులు వచ్చేశాయి. ఇప్పుడు మా దృష్టిలో నువ్వు వేరు అతను వేరు కాదమ్మా, మాకిద్దరూ సమానమే. అది కాదమ్మా. చూడు, అతను సంతకం అడిగింది వ్యాపారం చేసి ప్రయోజకుడవ్వడానికి. అతను ప్రయోజకుడైతే
సుఖపడేది సంతోషపడేది మా కూతురే. దాని సంతోషం కోసం మా ప్రాణాలే ఇస్తాం. అలాంటిది ఈ ఇంటి కోసం ఎలా ఆలోచిస్తాం? దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఉంటానమ్మా. అమ్మా చైతన్య, నువ్వు మారవు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు. నువ్వెన్ని ఎత్తులు వేసినా తను చిత్తు చేసే ప్లాన్లు నా దగ్గరుంటాయి. నన్ను ఢీ కొట్టి ఆ లోన్ ఎలా తీసుకుంటావో నేను చూస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. అతను పట్టుపడదాం. ఓకే అమ్మా, కుమ్మేద్దాం.